వెల్కమ్ టు సుమన్ ఐటీటీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. ఇలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియోని చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. వరుస లే ఆఫ్స్ తో సతమతమవుతున్న టెక్ ఇండస్ట్రీకి కాస్త ఊరట కలిగించే వార్త ఇది. 2024 Q2లో గ్లోబల్ హైరింగ్ యాక్టివిటీలో పాజిటివ్ వైబ్స్ కనిపించాయి. జాబ్ ఆపర్చునిటీస్ 7.3% ఇంక్రీజ్ అయ్యాయి. భారత్తో పాటు అమెరికాలోనూ ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. డేటా అండ్ అనలిటిక్స్ కంపెనీ గ్లోబల్ డేటా రిపోర్ట్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. కొద్ది రోజులుగా కొనసాగుతున్న జాబ్ కట్స్ నుంచి ఇది రిలీఫ్ ఇచ్చింది. ఉద్యోగాల పరంగా క్లౌడ్, ఏఐ, బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ, ఈ కామర్స్ రంగాలకు మంచి డిమాండ్ ఉందని గ్లోబల్ డేటా తెలిపింది. అలాగే మెషిన్ లెర్నింగ్, హార్డ్వేర్ ప్లాట్ఫామ్స్, రోబోటిక్స్ విభాగాల్లో అనుభవం ఉన్న వారిపై కంపెనీలు దృష్టి సారించాయని చెప్పింది. అటు 2023 ఏప్రిల్ నుంచి జెన్ ఏఐ కూడా ప్రాధాన్యత పెరుగుతూ వస్తోందని వెల్లడించింది. ఇక ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో ఆర్టీఎక్స్, కార్గిల్ ఐఎన్సీ, ఎల్వీఎంహెచ్, జేపీ మార్గన్ చేజ్ అండ్ కో, మ్యారియట్ ఇంటర్నేషనల్ కంపెనీలు టాప్ రిక్రూటర్స్ గా నిలిచాయని గ్లోబల్ డేటా నివేదిక ద్వారా తెలుస్తోంది. ఇండియా విషయానికి వస్తే జూలైలో హైరింగ్ యాక్టివిటీ ఆశాజనకంగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఈసారి అది 11% పెరగడం విశేషం. రాబోయే రోజుల్లోనూ నియామక ప్రక్రియ ఇలాగే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందని గ్లోబల్ డేటా అంచనా వేసింది. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీటీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.